ఇన్స్టాగ్రామ్లో పుట్టి ఇప్పుడు ఇండియాని షేక్ చేసే కాడికి వచ్చింది కదా. గది కాక్రోచ్ జనతా పార్టీ గురించి చెప్తున్నా. అయితే సోమవారం ఢిల్లీలో ఈ జిల్లా పురుగులు పార్లమెంటును చుట్టుముట్టినాయి కాదు. పోలీసులు లాఠీ చార్జులు అరెస్టులు అంతా ఆగవాగం. అసలు ఏమైందో అరుచుకుందాం రారి. ఇటు జల్ల పురుగులు అటు పోలీసులు ఢిల్లీ నడి సెంటర్లా సోమవారం నాడికి ఇట్లా అయింది. చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సారు రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీలు కొన్నొద్దుల సంధి జంతర్ మంతర్ కాడ దీక్షకు కూర్చున్నారు కదా. సోమవారం నాడు చెలో పార్లమెంట్ కార్యం పెట్టుకున్నారు. అటు పార్లమెంట్ మీటింగ్లు ఇటు దిక్కు కాక్రోచ్ పార్టీలు చెలో పార్లమెంట్ పోలీసులు వీళ్ళకు పర్మిషన్ ఇయ్యలే. అయినా గానీ వందలు వేల మంది పార్లమెంట్ దిక్కు గదిలేదు. ఇక పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు, పొగబెట్టిరు. అయినా తగ్గలే, దెబ్బలు తినుకుంటేనే కాదులేదు. ఇక ఈ కథంతా ఏటో పోయేటాటున్నదని సెంటర్ సర్కారోళ్ళు కాక్రోచ్ పార్టీలను చర్చలకు పిలిచిరు. వాళ్ళది ఒకటే మాట, పేపర్ లీక్ అయినందుకు సెంటర్ మంత్రి రాజీనామా చేయాలి, చచ్చిపోయిన పిల్లల కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి, వాంగ్చుంగ్సాను విడిచిపెట్టాలి. ఇక సర్కారోళ్ళు వీళ్ళ డిమాండ్లని సరే గాని ఇవన్నీ అటెంక ఆలోచన చేద్దాం, ఇప్పుడైతే గీక్షలు బంద్ చేయురు అన్నారట. కానీ వీళ్ళు ఇన్లే 3 డిమాండ్లకు సరే అంటేనే మేము ఇళ్లలకు పోతాం, లేకుంటే గిట్టనే ఉంటదని మళ్ళా దీక్ష పట్టిరు. కాదు, ఈ మంత్రి రాజీనామా చేస్తే ఏమైతుంది కావచ్చు, ఇంతమంది గినితీలా దిగిపోవాలి అని చెప్పిన ఆ సారుకు ఆ పదవిలో ఎట్లా కూర్చోబుద్ధి అవుతుందో గిటనే అంటారు.